విశాఖపట్నం వేదికగా కేకేఆర్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ జట్టు ఢిల్లీపై 106 పరుగుల తేడాతో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో సునీల్ నరైన్, రఘువంశీ, రస్సెల్, రింకు సింగ్ సంచలన హిట్టింగ్ కారణంగా కేకేఆర్ జట్టు 272 పరుగుల భారీ స్కోరు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన రెండవ జట్టుగా నిలిచింది. ఒకానొక సమయంలో ఎస్ఆర్హెచ్ చేసిన 277 పరుగుల అత్యధిక ఐపీఎల్ స్కోరు రికార్డును కేకేఆర్ సులభంగా బద్దలు కొట్టేలా కనపడింది. అయితే చివరి ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ అద్భుత బౌలింగ్తో కేకేఆర్ను 272 స్కోరు వద్ద కట్టడి చేయడమే కాకుండా ఎస్ఆర్హెచ్ రికార్డును కూడా కాపాడాడు. అలా ఎస్ఆర్హెచ్ అభిమానులు ఇషాంత్ శర్మ కారణంగా ఊపిరి పీల్చుకున్నారు. కేకేఆర్ జట్టు టోర్నమెంట్లో వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలు దక్కించుకుంది. ఈ మ్యాచ్లో 106 భారీ తేడాతో గెలవడం వల్ల పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా నెట్ రన్ రేట్ను భారీగా మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం కేకేఆర్ నెట్ రన్ రేట్ +2.5కు చేరింది. ఇక ఈ ఘోరమైన ఓటమితో ఢిల్లీ జట్టు పాయింట్స్ టేబుల్లో 9వ స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయినా పంత్ మాత్రం తన వింటేజ్ బ్యాటింగ్ స్టైల్తో ఫుల్ జోష్లో బ్యాటింగ్ చేస్తూ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాడు. దూకుడుగా ఆడుతూ బౌండరీలు, సిక్సర్లను అలవోకగా బాదుతూ టీ20 ప్రపంచ కప్కు తాను రెడీ అనే సంకేతాలను బీసీసీఐ సెలెక్టర్లకు పంపాడు. పంత్ ఫామ్లోకి రావడం టీమిండియాకు శుభ పరిణామమనే చెప్పాలి. క్రికెట్ పిచ్లను బ్యాట్స్మెన్, బౌలర్లు ఇద్దరికి అనుకూలంగా ఉండేలా తయారు చేయాలి. అలా కాకుండా పిచ్లను మరీ ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మార్చడం వల్ల మ్యాచ్లో ఇంట్రెస్ట్ పోతూ ఉంది అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలిచింది అని చెప్పడం కంటే ఢిల్లీ జట్టు దగ్గరుండి గెలిపించింది అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆటగాళ్లు 3 కీలకమైన క్యాచ్లు వదిలేశారు. ముఖ్యంగా నరైన్ క్యాచ్లు 2 సార్లు వదిలేశారు. దీనికి తోడు 2 సార్లు డీఆర్ఎస్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఆ 2 సందర్భాల్లో కూడా డీఆర్ఎస్ తీసుకుని ఉంటే కేకేఆర్ బ్యాట్స్మెన్ అవుట్ అయి ఉండేవారు. డ్రాప్ క్యాచ్లు అలానే సమయస్ఫూర్తితో డీఆర్ఎస్ తీసుకోకపోవడం వల్ల ఢిల్లీ జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. డీఆర్ఎస్లు, క్యాచ్లే ఢిల్లీ కొంప ముంచాయని భావిస్తే వీడియోను లైక్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 12 బంతుల్లో 18 పరుగులు చేసి త్వరగా అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ సునీల్ నరైన్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా ఈ రోజు మ్యాచ్లో అరంగేట్రం చేసిన రఘువంశీ ఇద్దరూ కూడా విధ్వంసానికి పర్యాయపదంగా బ్యాటింగ్ చేస్తూ విశాఖపట్నంలో పరుగుల సునామీ సృష్టించారు. మొదట సునీల్ నరైన్ పవర్ ప్లేలో బూస్టర్ స్టార్ట్ ఇస్తూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదుతూ బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. దీంతో కోల్కతా జట్టు స్కోరు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది. సునీల్ నరైన్ పూనకాలు తెప్పించే ఇన్నింగ్స్ దెబ్బకు ఢిల్లీ జట్టుకి షివరింగ్ స్టార్ట్ అయింది. 8 ఓవర్లు కూడా పూర్తి కాకముందే కేకేఆర్ జట్టు 100 పరుగుల మార్కును దాటేసింది. ఒకానొక సమయంలో నరైన్ సెంచరీ చేస్తాడు అని భావించిన 39 బంతులాడిన నరైన్ 7 సిక్సర్లు, 7 బౌండరీల సాయంతో 218 స్ట్రైక్ రేటుతో 85 పరుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్కి 27 బంతుల్లో 200 స్ట్రైక్ రేటుతో 54 పరుగులు చేసిన రఘువంశీ కూడా అవుట్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్లో నరైన్ చేసిన 85 పరుగులు అతడి టీ20 కెరీర్లోనే అత్యధిక స్కోరు కావడం విశేషం. వీరిద్దరూ అవుట్ అయ్యాక నేనున్నాను అంటూ రస్సెల్ రఫ్ఫాడించే బ్యాటింగ్తో దుమ్ములేపాడు. 19 బంతుల్లో 216 స్ట్రైక్ రేటుతో 3 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 41 పరుగులు చేశాడు. ఇక మధ్యలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రస్సెల్ పిచ్చకొట్టుడికి మించిన మాస్ బ్యాటింగ్తో మరో ఎండ్లో రింకు సింగ్ కేవలం 8 బంతుల్లో 325 స్ట్రైక్ రేటుతో 3 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 26 పరుగులు చేసి ఊచకోత కోశాడు. చివర్లో రింకు సింగ్, రస్సెల్ వెంటనే అవుట్ అయిపోవడం, చివరి ఓవర్ను ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి కేకేఆర్ స్కోరును 272 పరుగుల వద్ద ఆపగలిగాడు. కేకేఆర్ కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్స్ లో నార్జ్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు, మిచెల్ మార్ష్, ఖలీల్ అహ్మద్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 273 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ జట్టుకు కేకేఆర్ బౌలర్లు స్టార్క్, వైభవ్ అరోరా పవర్ ప్లేలోనే పవర్ఫుల్ షాక్ ఇచ్చారు. 16 బంతుల వ్యవధిలో ఢిల్లీ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా 10 పరుగులకు,
వార్నర్ 18 పరుగులకు, మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్ 0 పరుగులకు అవుటవడంతో ఢిల్లీ జట్టు 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ 4 వికెట్లు పడ్డప్పుడే ఢిల్లీ జట్టు ఓటమి ఖాయమైంది. కానీ ఆ తర్వాత ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ట్రిస్టన్ స్టబ్స్ పవర్ హిట్టింగ్తో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. బౌండరీలు, సిక్సర్లతో ఢిల్లీ జట్టు మరీ ఘోరంగా ఓడిపోకుండా పరుగు కాపాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పంత్ తన ట్రేడ్ మార్క్ షాట్స్తో, సూపర్ హిట్టింగ్తో, 200కు పైగా స్ట్రైక్ రేటుతో, దుమ్ములేపే బ్యాటింగ్తో అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు. 25 బంతుల్లో 220 స్ట్రైక్ రేటుతో 5 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో పంత్ 55 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఇక తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ తన బ్యాట్ పవర్ చూపిస్తూ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో 4 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 54 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే అవుటయ్యాడు. పంత్, స్టబ్స్ అవుటయ్యాక మిగతా ఢిల్లీ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి ఎక్కువసేపు తీసుకోలేదు. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు 17.2 ఓవర్లు మాత్రమే ఆడి 166 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 106 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.